హలో గైస్, నేను మీ ఐఎమ్ రెడీ. వెల్కమ్ బ్యాక్ టు కరెక్ట్ బాయ్స్ #7. ఈరోజు అయితే మనం రూమ్లో ఫాలో అవుతాం. ఇది నా అకౌంట్ కాదు, ఇది మా అన్న అకౌంట్. ఇప్పుడైతే మనం ఫిఫా ఆడబోతున్నాం మ్యాచ్ వీక్. ఓకే, ఇప్పుడైతే మనం మ్యాచ్లకి అయితే వెళ్ళిపోదాం. కొంచెం నెట్ ప్రాబ్లం, మీరేమనుకోకండి. రూమ్లో వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే చూద్దాం అవుతుంది ప్రో బాటం అని. గైస్ మనం సేమ్ గన్స్ ఇద్దాం. M1W7 వించెస్టర్ M1W7 ఉంటుంది, 2 వించెస్టర్లు ఇచ్చేసి మనమైతే ఆడదాం. ఇప్పుడైతే 0-0 అయింది గాయస్. ఇప్పుడు ఏమైతుందో చూద్దాం. గాయస్ నోరా వేసింది గాయస్, నోరా గాయస్. ఇప్పుడు మనం వంట పోతే చంపేస్తున్నాం మనం. గాయస్ చూడండి గాయస్, చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఆయన అయితే బయటకు వస్తలేడు, బాట్ గాడు అనుకుంటా గాయస్. అవతల బయటకు వస్తలేడు అసలుకి. కవర్ ఫైర్ ఆడుతున్నాడు గాయస్. ఫ్లాష్ వేస్తే నాకు కోపం వస్తుంది గాయస్. ఫ్లాష్ వేసి సడన్ చేసారు అనుకో, ఒకటేస్తే ఆడికి మనకు ఇంట్లో అనిపిస్తుంది గాయస్. ఇప్పుడైతే మనం ఫ్లాష్ బ్యాక్ ఎత్తేసాడు, ఇంకా పడిపోయింది. మళ్ళా నోరా వేసారు గాయస్. ఏంది చెప్పండి గాయస్. ఇంకా జోన్ వస్తుంది, నోరా ఉంది. ఎట్లా అయినా ఉన్నట గ్లో అయిపోయింది గాయస్. కాదు అనుకున్నా, అయిపోయింది కాదు. కొట్టేసాడు చిన్న ఏంది గటా. ఓ అయిపోయింది కాదు, మన పని అయిపోయింది మన అయిపోయింది. చెప్పలేదు కాదు, పోతామని గాయస్. మా తమ్ముడు ఏమనుకోకుని అంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మా అమ్మకైనా. ఇప్పుడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇట్లా ఇప్పుడైనా గెలుద్దాం, ఎత్తకేలకైతే గెలుద్దాం మనం ఇప్పుడు మ్యాచ్. గాయస్ మళ్ళా నోడా వేసింది గాయస్. ఏంది గాయస్ నాకు గాయస్ ఎంతగానో అనుకుంటారు గాయస్. ఇప్పుడైతే మనం ఆడబోతున్నాం. చూస్తాడు గాయస్. ఓ గాయస్, ఆయనకైతే ఫ్లాష్ బ్యాక్ పడ్డది. ఇప్పుడు ఫ్లాష్ ఫీజ్ కూడా వేసినాం. పడద్దా అంటే పల్లె అంటే లొకేషన్ చేంజ్ చేసేసాను గాయస్. ఇప్పుడు ఎక్కడికైనా వచ్చేసారు గాయస్. అంటే కొట్టుకోవచ్చు కానీ కొట్టుకోలేము గాయస్. బాడీ కొట్టేసినాం. ఇప్పుడైతే మనం 1-1 అయితే ఆడుతున్నాము గాయస్. ఇప్పుడు ఆయన ఏం కనిపిస్తాడు ఏం డబ్బులు ఇస్తే వంట కష్టం గాయస్. ఆగి చిప్ 3 అక్కలని M1W7 ఇచ్చాను గాయస్. అవతల ఆఫ్లైన్ పోయినట్టు అనిపిస్తుంది గాయస్. అనుకున్నా గాయస్, అవతల వచ్చి ఆఫ్లైన్ వెళ్ళిపోయిండు. ఇప్పుడు మనం ఆఫ్లైన్ పోతే 1 ట్యాప్ కొట్టుకుంటాంగా, కొట్టేసుకోవాలి. చూసిడు గాయస్, ఎట్లా కొట్టుకున్నాము 1 ట్యాప్ గాయస్. ఉట్టి అడిచిన గాయస్, ఏమనుకోకుండా. ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు మంచిగా గుట్టి వేయచ్చు. చాలా చేసిదాం. ఇప్పుడు ఓన్లీ 1 M1W7 పట్టుకొని పోతున్నాం, ఎందుకంటే అవతల బాగా ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు. 1 ట్యాప్ కొట్టుకోకుండా మనం 3 కాబట్టి కొంచెం లైట్ పడ్డది గాయస్. ఏమనుకోకండి, మా పక్కన మా అన్న ఆడుతుంది, వేరేనా ఇప్పుడు ఆడుతారు. సౌండ్ వల్ల డిస్టర్బ్ అయితే ఏమనుకోకండి. సౌండ్ కొంచెం క్లారిటీగా రాదు గాయస్. ఇప్పుడు మనం SPDY ఇద్దాం గాయస్. అయితే స్కిన్ చూసారుగా, మా అన్న దగ్గర ఉంది. ఇది నాది కాదు కాబట్టి ఇది మా అన్న అకౌంట్. మా అన్న ఆడుతున్నా అనుకోకుండా నేనే ఆడుతున్నా. నా సెట్టింగ్స్ అయ్యి
అది మా చెల్లెలు అయితే ఏమనుకోకుండా. ఇప్పుడైతే మనం గెలుస్తామో ఓడిపోతామో చూద్దాం. లాస్ట్ రౌండ్లో ఆన్లైన్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడైతే మనం చూద్దాం గైస్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. వంట పుట్టుకోవచ్చు అనుకోవచ్చు, కానీ మేము అట్లా అంటే ఏమనుకోకండి, కానీ కొట్టుకుంటాం. ఒక్కొక్కసారి కొట్టుకోబోద్దు అయితే కొట్టుకుంటాం గైస్. మ్యాచ్ అయితే గెలిచేసడం అప్పుడే అనుకోకొని అయిపోయిందని, ఇంకా ఉంది గైస్. ఇంకో మ్యాచ్ అయితే ఆడబోతున్నాం మనం ఇప్పుడు. ఇంకో మ్యాచ్ అయితే ఆడబోతున్నాం గైస్. ఇంకో మ్యాచ్ ఆడుతున్నాం కదా. ఇంకో మ్యాచ్లో బాట్ వస్తారు, ప్రో ప్లేయర్ వస్తారు. కామెంట్ చేసేయండి, కామెంట్ చేసేయండి. ఓకే గైస్, దాని తర్వాత మనం ఇప్పుడు ఇంకో మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. ఇప్పుడు మనం వుడ్ పేకర్ అయితే తీసుకున్నాం. దాని తర్వాత అవతల ఎవరు వచ్చారో యాక్చువల్లీ మనం చూసుకోలేదు కదా, తర్వాత చూద్దాం. గాయ్స్ వాట్ ఏ వన్ ట్యాప్ గాయ్స్, మన వన్ ట్యాప్ పడ్డదా, హైలైట్ వన్ ట్యాప్ పడ్డది. ఇప్పుడైతే మనం ఇంకో రౌండ్ అయితే ఆడబోతున్నాం. అయినా కూడా ఆఫ్లైన్ పోయినట్టు అనిపిస్తుంది నాకు, కానీ చూద్దాం గైస్. అయితే మనం ఇప్పుడు ఒక మూమెంట్ ఇద్దాం గైస్. ఆన్లైన్ నుంచి ఓ గైస్ ఓవర్ గైస్, ఫ్లాష్ బ్యాక్ వేసేసాను. ఫ్లాష్ బ్యాక్ అంటే గైస్. ఇప్పుడైతే మనం హుకాంగ్ చేసినాం. ఇప్పుడైతే చూద్దాం నడుండి గైస్. ఫ్లాష్ అయితే వేసేసినా. ఓ గైస్ ఈడుండేంది గైస్, ఈయన ఇంకో బుల్లెట్ పడితే అయిపోతాడు. ఇంకొకటి బుల్లెట్ ఎందుకు భయపడుతున్నాం మనం? అయిపోయింది గాయ్స్, 0-2. ఇప్పుడైతే చూద్దాం మళ్ళీ 3-0 అవుతుందా, ఎట్లయితుంది. 9 అయితే ఎంగంత ఇచ్చాడు గైస్. అవుతానే చూసారు కదా గైస్. ఓం 9 అంటుండు, ఓం 999 అంట గైస్. MA2B MNHH వచ్చిండు. చూద్దాం ఇప్పుడు మనం కొడతామా కొట్టేసుకుంటామా. ఇప్పుడైతే మనం ఆడబోతున్నాం. నాకైతే ఇంకల్కి చూస్తారని నా బాధ. ఎట్లా వస్తారో చూద్దాం గాయ్స్. ఆడికించి వచ్చింది అంటే అట్లా 50 అని ఇంకల్కి వస్తాయి చూడండి గాయ్స్. అందుకని ఏమన్నా బ్లెస్ అన్నట్టు గాయ్స్. మనం పోయినాం గీడేస్తే అయిపోతున్నాయి కదా. గీడ మీ క్యారమ్ గైస్. ఇంకా జోన్ కూడా వచ్చేస్తుంది గాయ్స్. ఎట్లా గాయ్స్ జోన్ చాలా దగ్గరికి అయితే వచ్చేసింది. ముఖంగా వేసిన పరిస్థితి కూడా వచ్చేసింది. ఎటు వచ్చింటాను. ఓ ఒట్టే వన్ ట్యాప్ పడలే కానీ కొంచెం బాడీ పడేది. కానీ అయితే విక్టరీ అయితే కొట్టేసినాం. ఇప్పుడు లాస్ట్ 2 రౌండ్స్ కాబట్టి కొట్టినాం అనుకో విన్ అయిపోతాం, ఓడిపోతే ఇజ్జత్ అవుతుంది. ఇప్పుడు ఎట్లయినా గెలవాలని కోరుకుంటున్నాం గైస్. ఓ ఆయనకి పడ్డది ఫస్ట్ గాయ్స్, చాలా పడ్డది గాయ్స్. అయితే గెలిచేస్తాం మనం 4-0. ఇప్పుడు నడవండి గాయ్స్. ఇప్పుడు మనం ఏం కనిపిద్దాం. మనం థామ్సన్ వద్దుగా, మనం థామ్సన్ కాకుండా ఇప్పుడు స్పాకర్న MP40 డెజర్ట్ అయితే ఇచ్చినాం. ఓడిపోతాం అనుకుంటున్నా. అవతల MP40 కింగ్ వచ్చిండు, అనవసరంగా ఇచ్చిన నేను MP40. ఇప్పుడు ఎట్లా చూద్దాం గాయస్. మనమైతే కొత్తగా అయితే ట్రై చూద్దాం. మూమెంట్ చూసారు. ఇప్పుడు మూమెంట్ ఎందుకు వాళ్ళ అన్నకి ఇచ్చినట్టు అన్నను తమ్ముడు గాయస్. ఇప్పుడైతే మనం చూడబోతున్నాం గైస్. కొటేషన్ గైస్ ఇట్లా గాయస్. ఇప్పుడు ఎట్లా గాయస్ చెప్పండి గాయస్, మీరే చెప్పండి గాయస్. ఇప్పుడు ఎట్లానా
ఇప్పుడు బాగా ఓడిపోయినాం అనుకో మనం ఇజ్జత్ పోతుంది కరెక్ట్ కదా. అయితే నేను అబద్ధం చెప్తలేగా, నిజంగానే మన ఇజ్జత్ పోతుంది కదా. మన ఇజ్జత్ అంటే మీ ఇజ్జత్, మా ఇజ్జత్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎట్లా? ఓ గాయ నిజంగా ఓపెన్ అవుతుంది. అయిపోయింది మన పని, అయిపోయింది. కొట్టేస్తాడు అలా మనల్ని, కొట్టేస్తాడు ఎంకల్ గంజి వచ్చే ఏమన్నా ప్లాన్ చేసినామా? ఓ MP40 పట్టిందంటే మన పని అయిపోయింది. అయిన పని అయిపోయింది. ఒక మనమైతే గెలిచేసినాం గాయ్స్ ఫైనలీ. ఇప్పుడైతే మనం కామెంట్ చేయండి నా అకౌంట్ ప్లానింగ్కే ఈ రోజు అయినా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బాయ్.